సూపర్. సో అలాగా ఆయనతో పాటు ఒకే ఏడాది 7 స్క్రిప్టులు పైగా వర్క్ చేసాము. బా 2004లో 143 అయితే ఒక గంటలో రాసిన కథ. అవునా? ఆ, సాయి చేశారు. అవును. సాయిరాం శంకర్ వాళ్ళ తమ్ముడు. అంటే యాక్చువల్గా ఏంటంటే దానికి ముందు పోకిరి రవితేజ గారితో చేద్దాం అనుకున్నారు ఆయన. అవునా? పూరి రవితేజ జగన్నాథ్ గారిదే? గారు. ఓకే ఓకే. ఆహాహా. ఆ టైటిల్ వచ్చి ఉత్తమ్ సింగ్ సన్ ఆఫ్ సూర్యనారాయణ. పోకిరికి. పోకిరి టైటిల్ ఆహా. ఉత్తమ్ సింగ్ సన్ ఆఫ్ సూర్యనారాయణ. అంటే ఒక హైదరాబాద్ అమీర్పేట ఆ గురుద్వారా దగ్గర గల్లీలో ఉండే ఒక కుర్రోడు హీరో. ఆహా. సో అతను పేరు ఉత్తమ్ సింగ్. సో అతను సన్ ఆఫ్ సూర్యనారాయణ ఏంటనేది ఒక చిన్న ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఉండేది. అవును. సో దాని మీద స్క్రిప్ట్ అంతా అయిపోయింది. త్రిష గారి హీరోయిన్, ఆవిడకి మెయిల్ చేసాం సినాప్సిస్. ఓ. తర్వాత నేను రాసిన స్క్రిప్ట్ మీద జగన్ గారు మళ్ళీ వెనక రాసినవి ఉన్నాయి నా దగ్గర. మ్మ్హ్మ్. సో ఇలాంటివన్నీ జరిగి రవితేజ గారితో అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. ఆ, సో చేద్దాం అనుకునేలోగా ఆయన ఆటోగ్రాఫ్ సినిమా చూసి ముచ్చటపడ్డారు. రవితేజ గారు. ఆ సినిమా చేసి వచ్చేద్దాం డిసైడ్ అయ్యారు ఆయన. ఆ సబ్జెక్ట్ బాగా నచ్చింది ఆయనకి.